ఆదివారం ఉదయం మా ఇంట్లో ఎంతో హడావుడిగా జరిగింది. చూడాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. పూరీలు, పొంగి పొరలతో చికెన్ కర్రీ గుమగుమలాడుతూ మా సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. ఉదయం నుంచి ఇవాళ సమయం ఖాళీ లేకుండా వంటింట్లో బిజీగా ఉన్నాను. చివరికి ఏం చేశానో చూడండి. ఓకే, మీ అందరికీ కూడా వెల్కమ్ సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్కి. ఈరోజు ఆదివారం సండే స్పెషల్గా మా ఇంట్లో అయితే మటుకు పూరి అండ్ చికెన్ కర్రీ. మరి మీ ఇంట్లో ఏం చేశారు ఈ ఆదివారం? నాకు కామెంట్స్లో చెప్పండి. మరి లేవంగానే మా ఇంట్లో పనులు మొదలయ్యాయండి. ఒకవైపు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్, మరోవైపు ఇంటి పనులు. ఇలా ఆదివారం ఉదయం చాలా బిజీగా గడుస్తుంది. అందరింట్లో ఇంతే కదండి, మీ ఇంట్లో కూడా. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ముందుగా మనము పూరీ కోసము గోధుమ పిండి తడుపుకోవాలి కాబట్టి నేను ఆ బౌల్లో కొద్దిగా ఉప్పు, గోధుమ పిండి అన్నీ వేసుకొని తగినంత వాటర్ అది పోసుకొని పూరీకి సాఫ్ట్గా రావాలంటే పిండిని సరైన విధంగా కలుపుకోవాలి కదండి. చాలా ముఖ్యం కదా, మీ అందరికి కూడా తెలుసు కదా. మరి కొద్దిగా కాసేపు రెస్ట్ ఇద్దామని చెప్పి పిండిని తడిపేశాక నేను ఒక లిడ్తో కవర్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇంకా ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ హడావుడి ఎలా జరిగిందో చూడాలంటే ఈ వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి, స్కిప్ మటుకు చేయొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం తయారీ అంతా కూడా మొదలు చేద్దామని చెప్పి నేను కౌంటర్ టాప్ మీద ఉన్న సామాన్లన్నీ కూడా క్లియర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా మా వారు వెళ్ళారు చికెన్ తీసుకుని రావడానికి. ఈలోపు నేను అక్కడ అన్నీ క్లియర్ చేసుకుంటున్నాను. ఆ లోపు మనం ఉల్లిపాయలు, టమాటోలు, మసాలా సామాన్లు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుందామని కౌంటర్ టాప్ని మొత్తంని కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు కావాల్సినవన్నీ కూడా నేను మసాలాలు అవన్నీ కూడా నేను కబోర్డ్లో నుంచి తీసి నేను సిద్ధంగా రెడీగా ఉంచుకుంటున్నాను. ఆ లోపు చికెన్ వచ్చేలోపు మనము మసాలాలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందామని చెప్పి. సో ఇంకా ఇక్కడ నేను కావాల్సిన ఉల్లిపాయలు, టమాటో, పుదీనా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. అలాగే మసాలా ఇవన్నీ కూడా మనకి చికెన్ కూడా వచ్చేసిందండి. నేను చికెన్ వాష్ చేసుకుంటున్నాను ఇప్పుడు. మరి ఇంకా మొదలు పెట్టేద్దామా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఒక కుక్కర్ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యేలోపు ఇప్పుడు నేను ఉల్లిపాయలు అవన్నీ కూడా సన్నంగా తరుక్కోవడానికి నేను ఇంకా అక్కడ సిద్ధం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకుంటున్నాను. ఆ తర్వాత అవి బాగా కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అయితే ఇప్పుడు మనం చికెన్లోకి కొద్దిగా థిక్ గ్రేవీలా రావడానికి నేను మసాలాని ప్రిపేర్ చేసుకున్నానండి. మిక్సీలోకి కొద్దిగా టమాటో, కొంచెం కొబ్బరి పౌడరు, అలాగే కొద్దిగా బాదము, కొంచెం కర్డ్ ఇవన్నీ వేసి కూడా నేను రిచ్ గ్రేవీలాగా మిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే మనము పూరికి కానీ అలాగే గారెల్లోకి కానీ కొద్దిగా గ్రేవీ ఎక్కువగా ఉంటేనే కదండి రుచిగా ఉంటుంది. సో అందుకని నేను ఈ కర్రీని చాలా థిక్ గ్రేవీలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొద్దిగా పసుపు, కారం అన్నీ కూడా యాడ్ చేసేసానండి. అది కొద్దిగా వేగిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ గ్రేవీలోకి. కొద్దిగా అది వేగిన తర్వాత కొద్దిగా మసాలా, గరం మసాలాలు కూడా వేసుకుంటాను ఇప్పుడు నేను. అలాగే నేను ఈలోపు పక్కన కళాయి పెట్టి అందులో పూరీకి కావాల్సిన ఆయిల్ని వేసుకొని అది హీట్ అయ్యేంత వరకు నేను దాన్ని ప్రీ హీట్లో పెట్టుకున్నాను. సో ఈలోపు మనము ఇందులో గరం మసాలాలు అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని మనము ఇంకా కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను నేను. కొద్దిగా వాటర్ పోసుకొని మనము, ఎందుకంటే గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలి కాబట్టి మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాల్సిందే. సో నేను ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మనం ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమేనండి. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి అంటే, ఆ విజిల్ వచ్చేలోపు నేను మధ్యాహ్నం ఇవాళ సండే రోజు నేను సండే లైవ్ చికెన్ బిర్యానీ చేశానండి లైవ్లో. సో దాని గురించి కావాల్సిన మిశ్రమాలన్నీ కూడా కౌంటర్ టాప్ మీద నేను సిద్ధంగా చేసి పెట్టుకున్నాను. ఈలోపు మా వారు వచ్చి అయిపోయిందా టిఫిన్ అని అడుగుతున్నారు నన్ను. నేను అన్నాను, ఆగండి చేస్తున్నాను, కొద్దిగా ఆగచ్చు కదా, ఎన్ని పనులు చేస్తున్నాను, ఒక్క నిమిషం ఆగండి అంటే, టైం అయిపోతుంది ఇంకెప్పుడు చేస్తావు, బేగా చెయ్యు టిఫిన్ అనుకొని నన్ను అనేసి వెళ్ళిపోయారండి. నేను గబగబా ఈలోపు చపాతీ కర్రాను
ఆ పీట అది తీసుకొని నేను ఇంకా పూరి చేయడం మొదలుపెట్టానండి. మరి ఈ లోపు నేను కళాయిలో ఆయిల్ కూడా పెట్టేసుకున్నా కదండీ! అది వేడవ్వాలి కదండీ! అది వేడయ్యేలోపు నేను వేరే పనులు చక్కబెట్టుకున్నాననమాట. ఈ వీడియో మటుకు మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మటుకు చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మన సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్‌ని మీరు చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన బెల్ ఐకాన్‌ని మటుకు ట్యాప్ చేయండి. ఇంక మన ఆయిల్ కూడా సిద్ధమైపోయిందండి. ఇప్పుడు గాని నేను ఇంకా టిఫిన్ ఇవ్వకపోతే మా వాళ్ళు నన్ను కొట్టేసేలా ఉన్నారండి. సో, ఇంక మనము పూరీలన్నీ కూడా నేను సిద్ధం చేసుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి నేను ఇప్పుడు ఆయిల్‌లో వేయించుకుంటాను. ఆలోపు ఇప్పుడు మనము కావాల్సిన 3 విజిల్స్ కూడా మనకి కుక్కరు కంప్లీట్ అయిపోయిందండి. నేను ఇప్పుడు కుక్కర్‌ని తీసి చూస్తున్నాను లిడ్. సో, మన కర్రీ కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా గ్రేవీ ఇలాగే ఉండాలండి. మామూలుగా చేసేది ఎప్పుడు సెమీ గ్రేవీ అవుతే ఇది కొంచెం ఎక్కువ గ్రేవీతోనే మనం చేసుకోవాలి. ఎందుకంటే చెప్పాను కదండీ! పూరికి అలాగే గారెల్లోకి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలని చెప్పి నేను ఇక్కడ కొద్దిగా కసూరి మెంతి, కొద్దిగా పుదీనా అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇంకా మన కర్రీ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. నేను మా వాళ్ళకి టిఫిన్ ఇంకా ఇచ్చేయడమే ఇప్పుడు. అయిపోయింది పూరి కూడా మీకు చూపిస్తున్నాను కదా! మరి ఇంకెందుకండి లేటు. ఒకవైపు వేడివేడి పూరీలండి, మరొక వైపు చికెన్ కర్రీ రెడీ అవుతుంది కదా! ఈ కాంబినేషన్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందండి. అయితే ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో అందరితో కలిసి మనం బ్రేక్‌ఫాస్ట్ ఇంత స్పెషల్‌గా చేసుకుంటే ఆ డే అంతా కూడా స్పెషల్‌గా ఉంటుందని అనుకుంటున్నాను నేను. మరి మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో ఆదివారం ఏదైనా స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేస్తే కామెంట్‌లో తప్పకుండా చెప్పండి మరి. మీ ఇంట్లో ఏ కాంబినేషన్స్ ఎక్కువగా ఇష్టపడతారో కూడా తెలియజేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ మటుకు చేయకుండా ఉండకండి ప్లీజ్. అండ్ ప్లీజ్ బెల్ బటన్ మటుకు ట్యాప్ చేయండి. మరి ఇంకో కొత్త రెసిపీతో మరియు వ్లాగ్స్‌తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. టేక్ కేర్.